శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆఖరణ ఫలశ్రుతి చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ విభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యమవ్యాహతం. కొన్ని సిద్ధులు వస్తాయి, సత్యం తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు. కానీ మీరు వాటిని కానీ కోరుకున్నారనుకోండి, అవి మిగులుతాయి, మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది. హీనాతి హీనమైన సాధకుడిగా నిలబడిపోతాడు. ఏమిటి నువ్వు సాధించేది దానివల్ల? ఏమీ ఉండదు. అది ఎటువంటిదో శంకరాచార్యులు వారు చెప్తే, సురేశ్వరాచార్యుల వారు అంటే మహానుభావుడు, శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి ఆయన. మండనమిశ్వరుడు కదండి, సురేశ్వరులు అయ్యారు. సురేశ్వరుడు వార్తికం చేస్తూ దాని మీద భాష్యానికి వార్తికం చేస్తారు. వార్తికం చేస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు దానికి. ఒక భార్య భర్త మంచి చలిగాలిలో వచ్చాడు, వేడిగా ఒక రొట్టె వేసి పెట్టబోయి ఎముకలు కురికేస్తోందన్నాడు. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించి రొట్టె వేస్తోంది. భర్తకి రొట్టె తయారు చేయడం ప్రధాన ప్రయోజనం. భర్తకి రొట్టె తయారు చేస్తున్నప్పుడు పొయ్యి యొక్క మంట వలన సెగ తగలడం అనుషంగిక ప్రయోజనం. సెగ తగులుతోంది, వెచ్చగా ఉంది కదా అని రొట్టెని పట్టించుకోలేదనుకోండి, భార్య మాడి మషి అయిపోతుంది రొట్టె. భర్త తినడానికి ఏమి ఉండదు. సిద్ధుల కోసం వెంపర్లాడిన వాడు తన రొట్టె తాను కాల్చుకున్నవాడు. సిద్ధుల్ని పక్కన పెట్టి తను తరించాలని ప్రయత్నించిన వాడు లోకాన్ని తరింపజేయగలిగిన సమర్థత ఎందు నిలబడినవాడు. అందుకే సిద్ధులు ప్రకటించడం అంత హేయమైన విషయం ఏదీ ఉండదు. తపస్సులు, జ్ఞానులు, మహాపురుషులు అటువంటి వాటి జోలికి వెళ్లరు. శంకర భగవత్పాదుల మాటల్లో అయితే అది కాకి రెట్ట అన్నారు శంకరాచార్యులు. ఇలా తుడిచేయమన్నారు.